అయిన యేసుక్రీస్తు ఘనమైన వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సార్ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గడిచిన వారం దినాలు ప్రభు తన ఉచితమైన కృపలో కాపాడి మరొక వారం మనందరం కలిసి ప్రభు సన్నిధిలో కూడి ఆ ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాటల్లో ప్రభుని స్తుతించారు, ఆరాధనలో ప్రభుని గణపరచాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువాం. ఈ చదవనటువంటి వాక్యం 104వ కీర్తన మనం చదవం. ఈ కీర్తనలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాల గురించి వివరించబడ్డాయి. ఆయన సృష్టికి ఆధారభూతుడు. సృష్టి అంతా ఆయన మూలంగానే కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదట. ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠమంట. ఈ కనబడే జలసరములు, వృక్షములు, సముద్రములు ఇవన్నీ దేవుడు కలుగుగాక అంటే అన్నీ కలిగాయి. వాని విధులు, వాటికి ఒక్కొక్క పనులు దేవుడు నియమించాడు. అవి అందులో కొనసాగవలసిందే. మీరు గమనించండి, ఉదయం కాగానే మనుషులుగా మనందరం గబగబా బయలుదేరి పనులకు వెళ్తాం. చీకటి పడగానే మన గృహాలకు వచ్చేస్తాం. తెల్లవారుతుందనగానే జంతువులన్నీ గుహల్లోకి వెళ్ళిపోతాయి. చీకటి పడగానే జంతువులన్నీ గుహలో నుంచి ఎక్కడికి వస్తాయి? బయటకు వస్తాయి. పెద్ద పూలు ఎప్పుడు తిరుగుతుందో తెలుసు మీకు? పగటాలు తిరగదు. పగటాలు ఎవరికి కనబడదు. నక్కలు పగటాలు కనబడవు. మరి సింహాలు పగటాలు కనబడవు. ఇవన్నీ ఎప్పుడు వేటాడతాయి? నైటే. చీకటి పడగానే జంతువులన్నీ గుహలో నుంచి బయటకు వస్తాయి. తెల్లవారుగానే మనుషులందరూ ఇంట్లో నుంచి పొలాలకు వెళ్తారు. ఇది ఎవరి నియమం? దేవుడు అలా నియమించాడు, అంతే. ఎవరి వీధుల్లో వారు, ఎవరి పనుల్లో వారు అలాగ మనం ముందుకు వెళ్ళవలసిన వరమే. ఈ ఉదయకాలపు వేళ దేవుని సన్నిధానంలో ఈ కీర్తనలో అన్ని విషయాలు చక్కగా వివరించబడ్డాయి. ఇవన్నీ వివరించడానికి మనకు సమయం సరిపోదు, కానీ కొన్ని మాటలు మన సమయానుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈరోజు 1 గంట ముందు ఆరాధన స్టార్ట్ చేయమన్నాను నేను. ఎందుకంటే పక్కనే వాళ్ళ ఫంక్షన్ జరుగుతూ ఉంది, అందరూ భోజనాలకి వెళ్తారు. ఒకటి. రెండవది ఇంకోటి ఏంటంటే, ఇంటి దగ్గర ఇస్రాయేల్ గారి పాప బుజ్జమ్మ జ్ఞాపకార్థ కూటం కూడా 12 గంటలకి అక్కడ కూడికి స్టార్ట్ చేస్తారు. 1 గంట కూడికి జరుగుతుంది. నేను అక్కడ కూడా వెళ్దామన్న ఊళ్ళో ఇటు ఇక్కడ జరుగుతుంది. మీరు అందరూ భోజనాలకి వెళ్ళొచ్చు. నేను ఆ కూడికి కూడా వెళ్ళొచ్చు అన్న ఊళ్ళో 1 గంట ముందు ఈ కూడికి ఏర్పాటు చేయండి అని మన పిల్లలకి పొద్దుడు ఫోన్ చేసి చెప్పాను. నేను ఇంక ఇసుకపూడి వెళ్ళకుండా డైరెక్ట్ 11 నుంచి ఇలాగ ఆరాధనకి రావడానికి దేవుడు కృపనిచ్చారు. దేవుని సన్నిధానంలో మనందరం కలిసి మరి ప్రభును స్తుతించటం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఎవరి కృప తెలుసా? దేవుని కృప. మనకంటే గొప్ప వాళ్ళు లేరు, గనులైన వారు లేరు. మనం అందరం సజీవులుగా ఉన్నామంటే కేవలం ప్రభు కృప మాత్రమే. ఈ ఉదయకాలపు వేళ ప్రభు యొక్క సన్నిధిలో మరి ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని గణపరచాం, మరి ఆరాధన చేసాం. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈ సృష్టి అంతట్లో లేక ఈ ప్రపంచంలో గొప్పవాడు, గనుడైన వాడు ఎవరు అనంటే దేవుడట. మొదటి వచనంలో చెప్పబడ్డది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవ, నీవు అధిక ఘనత వహించిన వాడవు. ఆయనకంటే గొప్పవాడు ఎవ్వడూ కూడా ప్రపంచంలో ఎవ్వడూ లేడట. ఏం కలిగిన వాడు ఆయన? ఘనత కలిగిన దేవుడు. ఏంటి ఆయనలో ఉన్న ఘనత అంటే, ఆయన మాట సెలవీయగానే సృష్టి అంతా కలిగిందట. ఈ సృష్టి అంతా కలిగింది. ఆకాశం కలుగ్గాక, భూమి కలుగ్గాక, సూర్యుడు కలుగ్గాక, చంద్రుడు కలుగ్గాక, జలసరములు కలుగ్గాక, సముద్రం కలుగ్గాక, ఇలాగా
ఏది కలుగ్గాక కలుగ్గాక అంటే కలిగేశాయి. అంటే ఆయన మాటలు ఎంత ప్రభావం ఉందో, ఆయన ఎంత గనుడో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. పగలు నేలడానికి ఒక జ్యోతిని, రాత్రి నేలడానికి ఒక జ్యోతిని కలుగుగా కనడంట సూర్యుడిని చంద్రుని దేవుడు కలిగాయి. మహావిశాలమైనటువంటి సముద్రం దేవుడు కలుగ్గా కంటే సముద్రం కలిగింది. సముద్రంలో జలసరాలు ఉన్నాయి. చేదు పరుగుల దగ్గర నుంచి ఒక్కోటి 5 టన్నులు 10 టన్నులు కలిగిన చేపలు సముద్రంలో ఉన్నాయి. అంటే చిన్న చేప కాడి నుంచి పెద్ద చేప వరకు సముద్రంలో జలసరాలు ఉన్నాయి. అంతేకాదు సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తున్నాయి. సముద్రంలో మరి జలంత గ్రామంలో తిరుగుతాయి. మరి సముద్రంలో పడవలు ఉంటాయి. ఇలాగ అన్ని రకాలుగా ఆ దేవుడు వీటన్నిటిని ఏం చేసిన వాడంట, కలగజేసిన వాడు, ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే దేవుడు. అందుకే ఆయన ఎవరంటే ఘనత కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన ఘనత కలిగిన వాడు. ఎందుకు ఘనత అంటే ఇవన్నీ సృష్టిని చూస్తుంటే మనకెంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిని చేసిన వాడు దేవుడు. అందుకే సృష్టిని చూడన్నో అది ఎంతో బాగుంది. ఏముంది? సృష్టిని చూస్తే ఎలా కనపడుతుంది? ఎంత బాగుందో, ఎంత బాగుంటుందో. సాయంకాలం మాటలు వేసవికాలం అప్పుడు మనం బయట అలా పడుకుని ఆకాశాన్ని పరిశీలన చేస్తుంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఆకాశం నిర్మలంగాను ప్రకాశవంతముగాను, ఆ వెన్నెలు ఆ నక్షత్రాలు చూస్తుంటే ఎంత గొప్ప ఘనత దేవునికి మహిమ కలుగుతుందో. కాబట్టి సృష్టిని చూస్తున్నప్పుడు, సృష్టి క్రమాన్ని చూస్తున్నప్పుడు అది ఎంతో దేవునికే మహిమ. చూడండి, బిడ్డలు కనడం అంటే అది ఎంత మహిమో. ఆ పిల్లలు కలగటం, ఆ నిర్మించబడటం, వాళ్ళకి చిన్నలోనే అన్నీ ఏర్పడటం, ఇదంతా మనం గమనిస్తే ఎంత గొప్ప దేవుడా అనిపిస్తుంది. కాబట్టి ఘనత కలిగిన వాడు ఎవరంటే దేవుడు. ఘనత కలిగిన వాడు, ఆ ఘనత వహించిన వాడు ఎవరంటే దేవుడు అంట. కాబట్టి ఆయన ఎవరు అనంటే ఘనత కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ఘనత కలిగిన వాడు. ఇంకా ఏం కలిగిన వాడా? కింద వచ్చిన చూడండి, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావో. నీవు మహత్యమును ప్రభావాన్ని ధరించాడంట. మహత్యం ప్రభావము అంటే వస్త్రాలుగా మహత్యమును ప్రభావమును ధరించాడట. ఆయనలో ప్రభావం ఉందట. ఆయన వస్త్రాల్లో ఏముంది? ప్రభావం ఉంది, మహత్యం ఉంది. అయితే ఈ సంగతి ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు ఒక ఆవిడ వస్త్రం ముట్టుకోవటం ద్వారా యేసు ప్రభు అన్నారు, నాలో నుంచి ప్రభావం ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది అని. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ప్రభావం ఆయనలో ఉందని, ఆయన వస్త్రములో ప్రభావము ధరించుకున్నాడని అప్పుడు వరకు ఎవరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు జన సమూహం మధ్యలో నడుస్తూ అంటున్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారో నాలో నుంచి ఏం వెళ్ళింది? ప్రభావం బయటికి వెళ్ళింది అంటున్నాడు. అయితే ఆలోచన చేయండి, ఎవరు ముట్టుకోవటం ఏంటి ప్రభువా? ఇదిగో జన సమూహంలో వీళ్ళందరూ వచ్చి మా మీద ఆడిపోతున్నారు, మేము వచ్చి నీ మీద ఆడిపోతున్నాం, ఇందులో ఎవరు ముట్టుకున్నారని చెప్పాం. లేదు, నాలో నుంచి ఏం వెళ్ళిందో తెలుసా? ప్రభావము బయటికి వెళ్ళిందన్నాడు. అప్పుడు వరకు ఆయన వస్త్రాల్లో ప్రభావం ఉన్నదని, ఆయన ముట్టుకుంటే మహత్య కార్యాలు జరుగుతాయని ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు నిలిచి మరలా పిలిచాడు, ఎవరు నన్ను ముట్టుకుంది? నాలో నుంచి ఏం వెళ్ళిందో తెలుసా? ప్రభావం బయటికి వెళ్ళిందన్నాడు. కానీ ఒక ఆవిడ ఆయన ముట్టుకుంది. ఎవరు ఆవిడ అని ఆలోచన చేస్తే మార్కు సువార్త 5:25 ఆమె గురించి రాయబడ్డది. ఆమె ఎవరు అంటే రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి చేత తను బాధపడతా ఉంది. తనకు ఏ విధమైన నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. తన ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మేడల మిద్దెను బట్టి, తనకు కలిగిన అంతటిని బట్టి ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఎంతో ప్రయాసపడ్డది, ఎక్కడెక్కడికో తిరిగింది, తనకేమీ నయం కాలేదట. మరింత రోగం ఏమైందంట? ముదిరి ఎక్కువైందని రాయబడ్డది. మరింత సంకటపడ్డదంట, మరింత బాధపడ్డదట. కానీ నయం కాలేదు. చూడండి, కొంతమందికి ఎన్ని మందులు వేసుకున్నా ఆ జబ్బు నయం కాదు. ఎన్ని రకాల బిళ్ళలు వేసుకున్నా ఆ బాధ నివారణ కాదు. ఏంటో తగ్గట్లేదు, ఈ బాధ ఇంకెక్కువ అవుతుందని చాలామంది ఏం పడుతూ ఉంటారంటే చింతపడుతూ ఉంటారు. ఏమైపోతున్నాయి ఈ మందులన్నీ. ఆ కొనుక్కొచ్చి వాళ్ళు కూడా తిడతా ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ మందులన్నీ, ఎంత డబ్బు పెట్టి కొనుక్కొస్తున్నాం, ఏమైపోతున్నాయి, నివారణ అవ్వట్లేదు అని చెప్పి బాధపడతా ఉంటారు. ఆమె జీవితం కూడా అలాగే జరిగింది. ఒకరోజు ఆమె చాలా నిరాశ నిస్పృహలు ఉంది. కారణం ఏంటి తెలుసా?
అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టేశారు, అక్క చెల్లి రావటం మానేశారు. ఇంక మేము ఏం చేయలేమమ్మా, ఎంతవరకు పనులు మానుకుని ఎంతవరకు నేను తెప్పాం, ఇంక మా వల్ల అవ్వదు, ఎక్కడికి వెళ్ళినా ఇంక నీకు తగ్గదని చెప్తున్నారు కాబట్టి ఇంక నీ కర్మ అని చెప్పి ఆమెను ఏం చేశారు తెలుసా, అందరూ విడిచిపెట్టేశారు, ఇంట్లో వదిలేశారు. అటువంటి పరిస్థితిలో ఆమె మంచానికే పరిమితమైపోయి మూలుగుతున్నటువంటి సమయంలో ఆమె యేసుని గురించి విన్నదట. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసుని గురించి విందంట. ఇదిగో యేసు గొప్ప దేవుడు, యేసుకు అసాధ్యమైంది లేదు, డాక్టర్లకు సాధ్యం కాంది నా దేవునికి సాధ్యం. నువ్వు యేసును నమ్మితే, యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడితే ఆయన నిన్ను ముట్టగలడు, ఆయన నిన్ను స్వస్థపరచగలడు, ఆయన గొప్ప దేవుడని ఒక వృద్ధురాలు ఆ మూలుగుతున్నటువంటి ఆమెకు యేసును గూర్చిన వార్త తెలియజేసిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకు ఇంకింతే, నేను ఈ వ్యాధితోనే చచ్చిపోబోతున్నాను, ఇంక నాకు అందరు దూరం అయిపోయారు, ఇంకా నేను ఆ నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో ఆమె బ్రతుకును మళ్ళా సిగిరింపజేసే వార్తను ఆమె వినగలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయ్యో నేను బాగుపడతానంట, నన్ను స్వస్థపరుస్తాడట, యేసు దగ్గరికి వెళితే నేను మళ్ళా ఈ వ్యాధి నుంచి నివారణ అవుతానంటని ఆమె ఎంత సంతోషించి యేసు ఎప్పుడు వస్తాడు, యేసు మా ఊరికి ఎప్పుడు వస్తాడు అని ఆశతో ఎదురు చూస్తానే ఉందట. ఆ భయంకరమైన కృంగిపోయిన స్థితిలో యేసుని గురించి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒకరోజు జనసమూహం ఆ గ్రామం అంట వెళ్తా ఉన్నారు. ఏంటని అడిగినప్పుడు ఆమె చెప్పిందంట, ఆమెకు చెప్పారట, ఇదిగో యేసయ్య ఈ ప్రాంతానికి వస్తున్నాడు, మేమందరం ఆయన చూడడానికి, ఆయన వెంబడించడానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు ఆ నిరాశ నిస్పృహలో ఉండి లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆమె ధైర్యం చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి ఎలాగైనా సరే నేను కూడా యేసు వెంబడి వెళ్ళాలా, యేసును వెంబడి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతానని ఆ సమయం కొరకు, ఆ గడియ కొరకు ఆమె ఎదురు చూసిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నిరాశ నిస్పృహలో ఇంటి నుంచి దిగి బయటకు వచ్చేటప్పటికి జనసమూహం వస్తున్నారు, వాళ్ళ మధ్యలో యేసయ్య నడుస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే నేను వెళ్ళాలా, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోవాలని 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలైనటువంటి ఆ యొక్క స్త్రీ యేసయ్య వెంబడి నడవటం మొదలుపెట్టింది. నడుస్తూ ఉంటే జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఈవిడ కాలు ఇచ్చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి ఆ స్మెల్, అసహ్యం ఆవిడ దగ్గర పుడుతుంది. ఇంక అందరు ఏమైపోతున్నారు తెలుసా, వెనక్కి వెళ్ళిపోతున్నారు, జాయిగా ఈవిడికి ఖాళీ దొరికేస్తుంది. అలా జాయిగా ఎడకి వెళ్ళిపోతుంది తెలుసా, ఎదరెళ్తున్నా మధ్యలో నడుస్తున్నా యేసయ్య దగ్గరికి ఆవిడ చేరడానికి సమయం దగ్గరికి వచ్చేసింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా బ్రతుకు ఇంతేనని చింతపడి చుంటేనమ్మా, బ్రతుకు ఇంతేనని చింతపడి చుంటేనమ్మ, అంతలోనే నా ఊరొచ్చాడమ్మా, అంతలోనే యేసు స్వామి మా ఊరొచ్చాడమ్మా. మా ఇంటికి వచ్చాడమ్మా, మా ఊరొచ్చాడమ్మా. పాడండి, రాదా వచ్చి మీకు. ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే నాకేమైందో తెలుసా, స్వస్థత కలిగిందని ఎంత సంతోషంగా వెనక భాగం వెళ్ళి మెదలకుండగా ఏం ముట్టేసిందట, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందట. నేను స్వామి చెంగు ముట్టినంతనే నా వ్యాధి ఏమైపోయింది, నివారణై నాకు స్వస్థత కలిగిందని గ్రహించగలిగిందంట. దేవునికి స్తోత్రం. తన వ్యాధి తగ్గిపోయింది, నిమిషంలోనే రక్తధార కట్టినని ఉంది వాక్యంలో. ఎంత భయంకరంగా వ్యాధి తను బాధపడుతూ ఉందో మీకు తెలుసు. స్త్రీలు ఒక 5 రోజులు ఎడమగా ఉంటారు, 5 రోజులు మీరు ఎంత బాధపడతారో ఆ బాధ మీకు తెలుసు. అదే 5 రోజులు 10 రోజులు అయితే ఎంత బాధో మీకు తెలుస్తుంది, అదే నెల అయితే ఎంత తెలుస్తుంది మీకు బాధ. అలాగా ఆవిడ 1 నెల కాదు, 2 నెలలు కాదు, 12 సంవత్సరాల మంచి వ్యాధి తగ్గలేదు తనకి. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు అయిందో తెలియదు.
ప్రతి కనబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ప్రతి నర్సు దగ్గరికి వెళ్ళింది, ప్రతి డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఈ ఊరు కాదు ఆ ఊరు అని ఎక్కడ మట్టి అక్కడ తిరిగింది, కార్లు కట్టించి తిరిగింది. ఏమీ ప్రయోజనం లేదు, మరింత ఎక్కువైపోయింది. కానీ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే తన రక్తధార కట్టిందంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యేసయ్య అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టుకుంది? నాలో నుంచి ఏం వెళ్ళింది? ప్రభావం బయటికి వెళ్ళిందని. అప్పుడు యేసయ్య ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్ళిందని చెప్పాడు. అందరు ఆశ్చర్యపడుతున్నారు, ఇదేంటి ప్రభు, ఎవరు ముట్టుకున్నారని. లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటున్నాను. ఎందుకో తెలుసా? ముట్టుకున్న ఆవిడ మెదలకుండా వెనక్కి వెళ్ళిపోతుందంట. ప్రజలందరికీ ఈమెను ఏం చేయాలా? తెలియచేయాలా. ఈమె గురించి అందరికీ తెలియాలి, ఈమె సాక్ష్యం తెలియాలి, ఈమెకు జరిగినటువంటి స్వస్థత ఎంత గొప్పదో అందరికీ చెప్పాలని యేసయ్య మళ్ళా పిలిచేటట్టు, ఎవరు నన్ను ముట్టుకున్నానడట. అయ్యి బాబోయ్, నేనే ముట్టుకున్నానని ముట్టుకున్న ఆవిడకి ఏమేసిందంట? భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చి యేసయ్య కాళ్ళ మీద పడి, అయ్యా నేనయ్యా నిన్ను ముట్టుకుంది, 12 సంవత్సరాల నుంచి వ్యాధి చేత బాధపడుతున్నాను, నాకు ఈ వ్యాధి నెమ్మదలేదు, సమాధానం లేదు, నా డబ్బులన్నీ వ్యయమైపోయాయి, ఆస్తి అంతా అయిపోయింది, అందరు నన్ను విడిచిపెట్టేశారు, చివరికి సావుకు దగ్గర అవుతున్న సమయంలో నీ గురించి విని నేను నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నానయ్యా, నేను ముట్టుకున్నానయ్యా అని యేసయ్యకు చెప్పగానే, అమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానమై వెళ్ళని యేసయ్య ఆమెను ఆశీర్వదించి పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన వస్త్రములో ఏముంది? ప్రభావం ఉంది. ఆయన ఉమ్ములో ఏముంది? శక్తి ఉంది, ప్రభావం ఉంది. ఒక గుడ్డోడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడట. అయ్యా నాకు కళ్ళు కావాలా, నేను చూడాలనుకున్నాను నిన్ను అన్నాడట. అప్పుడు యేసయ్య భూమి మీద ఉమ్మూసి బురద రాసి ఆ బురదను కళ్ళుకి రాసాడట. ఇలా రాసి సిల్లో అన్నట్టు కోనేటికి వెళ్ళి నువ్వు కళ్ళు కడుక్కన్నాడట. గుడ్డోడు ఎక్కడికి వెళ్ళగలడు? కోనేటిలోకి దిగ్గలడా అంటే కళ్ళు కనపడవు, దిగ్గలడా. ఇప్పుడు మన మరియమ్మ పాపం సరిగ్గా కనిపించదు, మసకేస్తుంది. ఆ మెట్లు గబబా దిగేసి పరిగెట్టుకుని వెళ్ళగలదా? మనం ఏం చేస్తున్నామని ఎవరొకరు పిల్లలు ఎవరొకరు ఏం పట్టుకుంటున్నారు? చేయి పట్టుకున్నారు. అలాంటి ఆవిడ పరిగెట్టుకురా అంటే పరిగెట్టగలదా? ఆలోచన చేయండి. గుడ్డోడిన యేసు ప్రభు అన్నాడు, బురద రాసి వెళ్ళి నదిలో కడుక్కురా అన్నాడు. బాబు నేను నదిలోకి వెళ్ళగలనా ప్రభు అని అనలేదు వాడు. ధైర్యం చేసుకుని మరి ఎవరి సాయంతో వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నదిలోకి వెళ్ళాడు. నదిలోకి వెళ్ళి ఆ నీళ్ళు లాగేసుకుని ముఖం కడుక్కోగానే కళ్ళు చక్కగా కనుదృష్టి ఆయనకి కలిగిందట. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే ఉమ్ములేముందా? ఉమ్ములో ప్రభావం ఉందా? ఉమ్ములో శక్తి ఉందా? ఉమ్ములో అక్కడ స్వస్థత ఉందా లేదా? అండి ఇప్పుడు ఒకరోజు కొండ మీద గుడ్డివాడు కుష్ఠరోగి ఆ కొండ దగ్గరికి వచ్చాడు. యేసయ్య కొండ మీద బోధ చేస్తున్నాడు. ప్రజలందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నా మందు ఇచ్చాడా? ఏమన్నాడు? అతన్ని కౌగిలించి ఏం పెట్టాడట? ముద్దు పెట్టాడు. ముట్టుకోగానే అతన్ని పట్టుకోగానే అతని కుష్ఠరోగం అతన్ని విడిచిపెట్టి అతడు పసిపిల్ల దేహం ఆయనకు వచ్చిందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే మాటల్లో ఆయన ముట్టుకోకుండా స్పర్శలో ఏముంది అమ్మా? ఏముంది? స్వస్థత ఉంది, స్వస్థ ఉంది. ఓకే, లాజర్ చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెడితే లాజరు సమాధి దగ్గరికి వచ్చి నిలబడి, లాజరు బయటికి రా అన్నాడు. మాట లోనకి వెళ్ళగానే ఆ మాట ఆ మృతుల్లోనికి ఎలాగెళ్ళింది? జీవము వలె ఆ మాట లోనికి వెళ్ళగానే ఆ మృతుల్లోనికి జీవం వెళ్ళింది. అతడు లేచి బయటికి బ్రతికి సజీవుడిగా బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంటే మాటలో ఏముంది? జీవం ఉందా? అంటే ముట్టుకుంటే స్వస్థత అయింది. ఉమ్ము ఊస్తే అందులో రాస్తే కూడా కళ్ళు ఆ గుడ్డు కళ్ళు తెరవబడ్డాయి. తర్వాత ఆయన ముట్టుకుంటే కుష్ఠరోగికి ఏమైంది? స్వస్థ అయింది. ఆయన వేసుకున్న వస్త్రాలు ముట్టుకుంటే 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలు స్వస్థత పొందేసింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరైనా మహత్యమును ధరించినవాడు, ప్రభావమును ధరించినవాడు ఎవరంటే ఆయన గనుడు, గొప్పవాడు. ఇటు గొప్ప దేవుణ్ణి నిత్యము మనం ఏం చేస్తూ ఉండాలంటే ఘనపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. ఆయన సన్నిధానంలో నిత్యం మనం చేయవలసిన పని ఏంటంటే ఘనపరచాలి. ఎందుకు ఘనపరచాలి? మనం చక్కగా భూమి మీద నిలబడి ఉన్నాం.
ఈ భూమి ఇలా స్థిరంగా ఉండేది కాదు. భూమి అంట ప్రవాహ జలముల మీద ఏమైంది తెలుసా? భూమి పైన నీరు, భూమి కింద నీరు. భూమి ఏమవుతుంది? ఊగుతూ ఉండేదట. ఇప్పుడు మనం గమనించండి, కింద ఏముంది? ఒక 40 అడుగులు మనం బోరేస్తే పైపులోంచి ఏమొస్తున్నాయి? నీరు వస్తున్నాయి. పైన మనకి భూమిలో ఏముంది? నీరు ఉంది. అంటే భూమి ఎక్కడుంది? నీటి పైన ఉంది. తర్వాత పైన ఏముంది? పైన నీరు ఉంది. ఉరుములు మెరుపులు వచ్చాయా? పైనుంచి ఏమవుతుంది? అంటే ఎక్కడుంది భూమి? ప్రవాహ జలముల మధ్యలో ఉంది. అంతేనా? అయితే ఈ భూమి ఎక్కడన్నా ఊగుతుందా? ఇది ఊగితే, ఇది ఇలాగ ఊగితే ఏమంటారు దాన్ని? భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది అంటారు. భూమి కంపిస్తుంది అంటారు. భూమి కంపించడం అంటే భూమి ఊగుతుంది. ఇది ఊగినప్పుడు కూర్చోండి, మక్కిలు ఎలా తిప్పేయాలి. ఎంతమాట లేచి తిరగటం అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు తెలియదు. గురగాడుదల గాలికి తిరగటం అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంటికాడ చెప్పాలి తల్లులు, మీరు చర్చిలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరగకూడదు. దేవుని సన్నిధి అది, దేవుడు ఉంటాడు అక్కడ చెప్పాలి. దేవుడు ఉంటాడు, దేవుడు ఉండే స్థలం అది. మనం ఎలా ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలని ఇంటికాడ నేర్పుకోవాలి పిల్లలకే. నేను తిడతంటే ఆయన లైవ్లో చాలామంది అన్న ఏంటి పిల్లలు అల్లరి చేస్తున్నారని అడిగే వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసి, మీరు తిడుతున్నారని. అందుకే నేను తిడతలేదు, మిమ్మల్ని వదిలేస్తున్నాను. కానీ రోజు రోజుకి అల్లరి ఎక్కువ, లేచి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలు. ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. వాక్యం వినాలా. వాక్యం అంటే ఎవరో తెలుసా? దేవుడు. వాక్యం మనం వినాలా జాగ్రత్తగా, దేవుని మాటను గ్రహించాలి. ఈ పిల్లలు ఇప్పుడు వింటేనే ఆ మాట వారి హృదయాల్లో దాచబడతాయి. వాళ్ళు ఆ మాట ద్వారా ధన్యులవుతారు. పిల్లలకి నేర్పాలి మనం. దేవునికి స్తోత్రాలు చెబుదాం. భూమి ఊగుతుంది, ఊగేది. కానీ ఇప్పుడు భూమి ఊగితే మన బొమ్మల బల్ల మీద మనం పెట్టుకున్న సామాన్లు కూడా ఒకసారి కింద పడిపోతాయి. ఏం ఊగితేనో భూమి కంపించింది అంటారు. అది భూమి కంపించటం. కానీ అదే భూమి ఒకేసారి ఉలాగ ఊగి కిందకి దిగిపోద్ది. దాన్ని ఏమంటారు? భూకంపం అంటారు. అంటే భూమి ఏం చేసింది? దిగిపోయింది. ఇల్లులు దిగిపోతాయి, పట్టణాలు దిగిపోతాయి, గ్రామం దిగిపోతూ ఉంటుంది. ఎక్కడికి దిగిపోయింది? కిందకి వెళ్ళిపోయింది. కింద ఏముంది? అగాధం ఉంది, జలప్రలయం ఉంది, అందులో దిగిపోతుంది. ఒకసారిగా భూకంపం అయింది అంటారు. కానీ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 24వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. ఎక్కడ? కింద ప్రవాహం జలం ఉంది. కానీ ఈ ప్రవాహ జలములో భూమి కొట్టుకుపోకుండా, భూమి కదిలిపోకుండా భూమిని ఏం చేసినట్ట? దేవుడు స్థిరపరిచాడట. ఎలాగా? ఇక్కడ చూడండి, మన కీర్తనలో చూస్తే 104వ కీర్తన 5వ వచనం ఉంది. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. భూమి ఎన్నటికీ కూడా కదలకుండగా భూమికి దేవుడు ఏమేసాడంట? పునాదిని వేసాడు. మన ఇంటికి పునాది వేస్తాం కదా, పునాది రాయి చాలా ప్రాముఖ్యం. పునాది చాలా విలువైంది. కాబట్టి పునాది మరి చాలా విలువగా చేస్తారు ఉంటారు. అందరిని పిలిచి గౌరవార్థంగా మనం ఇటుకలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా అన్యులైతే రకరకాల వాటిని చేసి, నవధాన్యాలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, కొంకాలు వేసి, పువ్వులేసి, పశువులేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఇంటికి మూలరాయిని వేయటం చాలా ప్రాముఖ్యంగా అందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయండి. భూమికి పునాది దేవుడు ఏం చేశాడంటే ఎన్నటికీ కదలకుండగా దాని భూమిని దేవుడు స్థిరపరచాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. భూమి ఎన్నటికీ కదలకుండగా భూమికి స్థిరమైన పునాదిని వేసిన వాడు ఎవరంటే దేవుడే. ఈరోజు ఒక ఇల్లు కట్టుకోగలుగుతున్నాం, ఇంటి పైన ఇంకో స్టేర్ వేయగలుగుతున్నాం, ఆ పైన ఇంకో స్టేర్ వేసుకోగలుగుతున్నాం అంటే ఆల్రెడీ భూమి కదిలిందంటే ఈ స్టేర్లు ఏమీ ఆగవు, ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతాయి. కానీ ఇది కదలకుండగా, ఇది మెదలకుండగా భూమికి పునాదిని ఎవరేశారో తెలుసా? దేవుడే భూమికి పునాదిని వేశాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత సముద్రాన్ని కలగజేసిన వాడు ఎవరంట? దేవుడేనంట. సముద్రములో జలసరములు కలగజేసిన వాడు ఎవరంట? దేవుడేనంట. ఇవన్నీ చక్కగా ఆ వాక్య భాగంలో మన కొరకు ఆయన రాసి ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో మనం ఎల్లప్పుడూ చెల్లిస్తూనే ఉండాలంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తర్వాత పశువులకు గడ్డి. చూడండి 104వ కీర్తనలో 14వ వచనంలో రాయబడ్డది, పశువులకు గడ్డిని నరులకు, చూడండి, పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఆయన భూమి అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆహారమునకు కూర మొక్కలు. నిజానికి ఇప్పుడు మనం ఏ మొక్కలు తినాలి తెలుసా? కూర మొక్కల ఆహారం తినాలి. తోటకూర, గోంగూర, మెంతికూర, పాలకూర, బచ్చల కూర, ఇలాగ ఈ ఆకుకూరలు దేవుడు మనకి ఆహారంగా మొలిపించాడంట భూమిలో. ఇవన్నీ ఆహారం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మనం ఆకులు మానేసి కక్కలు మొదలెట్టాం. నోటికి అంత మాట ఏం దొరకాల? పంట కింద కక్క నలిగితే కానీ ఆ రోజు ముద్ద దిగట్లేదు మనకి. ఏం మానేసాం? అందుకే ఏమొచ్చాయి ఇప్పుడు? రకరకాల జబ్బులు రావటానికి కారణం బ్లడ్ లేకపోవటానికి కారణం, తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్లు రావటానికి కారణం ఏంటి తెలుసా? మనం ఏవి తినకూడదో అవి ఎక్కువ తినేస్తున్నాం, ఏది తినాలో అది తినట్లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చెప్తున్నాడు ఆకుకూరలు తినాలా. ఏ కూరలో ఏం తినాలా? బ్లడ్ తక్కువ ఉంది, నీకు బ్లడ్ సమకూడాలంటే చక్కగా ఆకుకూర తినాలని చెప్తున్నారు. మనకేమో నట్టలేదు. ఇప్పుడు ఆ ఆకుకూర వండకా వండారనుకోండి, పిల్ల ఎవరు తింటలేదు, ఆకలి వేయట్లేదు, నాకు ఇవాళ ఆకలి వేయట్లేదు అంటున్నారు. అంటే ఏది అలవాటు చేయలేకపోయాం పిల్లలకి? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆహారాన్ని మనము సిద్ధపరచలేకపోయాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆహారము దేవుడే సిద్ధపరిచాడు. మనకు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ ఆహారము శ్రేష్టమైన ఆహారం. ఆకుకూరలు శ్రేష్టమైనవి. ఆకుకూరల్లో ఏముంటాయి? ఏ విధమైన కల్మషం ఉండదు. అందులో ఏముంటుంది? చక్కని విటమిన్స్ ఉంటాయి, మనం తినాలి. ములక్కూర ఉందండి, మీరు వారానికి 2-3 సార్లు తినండి, కళ్ళజోడు ఎట్టుకోక్కర్లేదు. కళ్ళుకి ఏ జబ్బు రాదు. ఏం తింటేనా? ములక్కూర. ములక్కూర ఆషాఢంలో తింటారు, పెద్ద అదేదో సూడుదన్నట్టు. ఆషాఢంలో కాదు, ఆషాఢం కూర ఏం కాదు అది. దాన్ని ఏదో అలాగైనా తింటారని కొంతమంది, ఆషాఢం అని పప్పులు వేసుకుని తింటారు కొంతమంది. ఆషాఢం కూర కాదు, ములక కూర వారానికి 2-3 సార్లు తినొచ్చు. అది తింటే కళ్ళు వేడెక్కడం కానీ, కళ్ళు నరాలు పోటొత్తం కానీ, కళ్ళు లాగటం కానీ, చూపు మందగించటం కానీ అస్సలే జరగదు. మందులేసుకక్కర్లేదు. కళ్ళు జబ్బులు లేకుండా ఇప్పుడు వరకు బాగా ఉన్నవాళ్ళు ఇంకెప్పుడు జబ్బులు రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ములక్కూర తినడానికి ప్రయత్నించండి. ఆకుకూరలు అనేది దేవుడు మన కొరకు ఆహారం కొరకు ఏం చేశాడంట? దేవుడు సిద్ధపరిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత పశువులకు దేవుడు కొండ మీద కూడా గడ్డిని ఏం చేశాడు తెలుసా? దేవుడు మొలిపింపు చేశాడు. కొండ మీద కూడా పశువులు మేతాయి కదా. ఎక్కడొచ్చింది వాటికి ఆహారం? అక్కడ కొండ మీద కూడా, రాయి మీద కూడా గడ్డి మొలుస్తుంది. పెద్ద పెద్ద గడ్డి దుబ్బులు ఉంటాయి. అవి ఆ కొండ మీద, ఆ అడవిలో అవి తిరిగినప్పుడు ఆహారం తింటాయి. కొండ మీద నీళ్లు తాగుతాయి. ఎలా వచ్చింది నీళ్ళు కొండ మీద? అదంతా రాయి. మీరు కోరుకొండలో బొలెద్దుపాలెం అని ఉంటుంది, అక్కడికి వెళ్తే ఆ పక్కనే చాలా ఎత్తైన కొండ ఉంటుంది. మేము ఎక్కాం అక్కడ 10 రోజులు క్యాంపులు ఉన్నాం 92లో నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు. ఆ కొండ ఎక్కితే కొండ మీద చాలా ఒక బిందు ములిగే అంత నీళ్ళు ఉంటాయి ఎప్పుడు. అక్కడ ఎక్కువ అడవిలో ఆ జంతువులన్నీ కొండ మీద ఆ నీళ్ళు తాగుతూ ఉంటాయట. బిందు నీళ్ళు తీస్తే మళ్ళీ బిందుడే అవుతాయి, మళ్ళీ ఎక్కువ పొల్లు పారి అది పొల్లి పారదట. ఎప్పుడు అన్ని నీళ్ళే ఊరుతాయి. ఎప్పుడు ఉంటాయంటే జలం అక్కడ. ఆలోచన చేయండి, ఎలాగొచ్చింది అది? దేవుని సృష్టి మహిమ, దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యం అది. కాబట్టి వీటన్నిటిని కలగజేసినవాడు, గడ్డిని మొలిపించినవాడు, ఆహారం కొరకు ఆకుకూరలు సిద్ధపరిచినవాడు ఎవరు అనంటే దేవుడే.
కాబట్టి దేవుడు మన కొరకు శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు భూమి మీద. అదే ఆకుకూరల ఆహారం అంట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. షద్రకు మేషకు అబేద్నెగో వారు బబులోను దేశానికి తీసుకుని పోబడ్డారు. బబులోనికి దేశానికి తీసుకుని పోబడ్డప్పుడు వాళ్ళు ఒక అధికారికి చేతి కింద పెట్టబడితే అందరికీ రాజభోజనం ఏర్పాటు చేశారు. రాజుగారి దగ్గర నుంచి వచ్చేటువంటి బలు అర్పించినటువంటి ఈ గొర్రెలు, ఎడ్లు మాంసం రోజు వండుతారు రాజుగారి నగరంలో. ఆ మాంసం అందరికీ భోజనాలుగా పెడతారు. వీళ్ళు నాకు రాజు భోజనం వద్దన్నారు. నెల రోజులు భోజనం పెట్టాలి. ఈ నెల రోజుల్లో ఎవడో తేడొచ్చినా ఆ అధికారి మీద గొడవ ఉంటుంది. అందుకని అధికారి ఏం చేస్తున్నాడు తెలుసా, వాళ్ళు కోరిన భోజనాలు పెడతా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, షద్రకు మేషకు అబేద్నెగో వారు, అయ్యా మాకు రాజభోజనం వద్దు, మాకు ఏ భోజనం కావాలి తెలుసా, ఆకుకూరల భోజనం కావాలన్నాడంట. మేము మాంసాహారి కాదు, మేము ఎవరమో తెలుసా, శాకాహారి. అంటే మేము కేవలం ఆకుకూరలే తింటాం. అయ్యి బాబు, అలాగైతే మీరు నెల రోజుల్లో తేడొచ్చేస్తారో, రాజుగారు నా మీద శిక్ష వేస్తాడో, అలా కుదరదన్నాడు. లేదు, మీరు ఒక 10 రోజులు మాకు పెట్టండి. 10 రోజులు అయిన తర్వాత ఆ 10 రోజులు వాళ్ళ మాంసం షాపులు వాళ్ళకి పెట్టండి. వాళ్ళ మొక్కలు చూడండి, మా మొక్కలు చూడండి. అప్పుడు మా మొక్కలు బాగుంటే, మేము బలంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మాకు కొనసాగిద్దని. కానీ లేకపోతే మీరు పెట్టిన భోజనమే మేము తింటామని వీళ్ళు ఒప్పుకోలేదట. అయితే 10 రోజులు టైం తీసుకున్నారు. 10 రోజుల్లో వీళ్ళ మొక్కముల కంటే వీళ్ళ మొక్కలు సొగసుగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఎవరికంటే రోజు మాంసం చేపలు తిన్న వాళ్ళు మొక్కల కంటే రోజు ఆకుకూరలు తిన్నటువంటి వీళ్ళ బలంగా ఉన్నారట. వీళ్ళ మొక్కములు సొగసైనటువంటి సౌందర్యంగా ఉందంట. అదే చెప్పాడు ఇక్కడ, మొక్కములకు సొగసునిచ్చు తైలం. మొక్కమునకు ఏంటంట, ఏమన్నాడు, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నల్ల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఈ ఆకుకూరలు తినేటువంటి వారు ముఖములు కూడా ఏం చేసే తెలుసా, ప్రకాశవంతంగా మారాయట. వాళ్ళకంటే వీళ్ళే బాగున్నారట. అలాగ నెల రోజులు రాజుగారు నియమించిన భోజనం కాకుండా దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచిన ఆకుకూరల భోజనం తిని వాళ్ళకంటే వీళ్ళే గొప్పలుగా కనిపించారట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఏది శ్రేష్టమైన ఆహారం అని అంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆహారమే శ్రేష్టమైన. దాన్ని కాదనుకుని మనం ఈ కక్క ముక్కలకు అలవాటు పడిపోయి ఏ పూట కూడా అది లేకపోతే దిగని పరిస్థితి, ముద్ద దిగని పరిస్థితి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏ కక్క లేదా వెంటనే గుడ్డులు తెచ్చేయటం, గుడ్లు తినేయటం. అసలు ఏ పూట కూడా నీసి లేకుండా చాలామంది తినకుండా ఉండిపోతున్నారు. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆహారం మనకి శ్రేష్టమైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో పశువులకు ఆహారము, జంతువులకు ఆహారము, మనుషులకు ఆహారం ఎవరు సిద్ధపరిచారో, దేవుడే భూమి మీద వాటన్నిటినీ సిద్ధపరిచాడు. గడ్డి ఉన్న గడ్డిని ఇంకా ఎక్కువ అవడానికి మందేస్తాం, కానీ గడ్డిని మొలిపించగలమా ఎవరైనా? మన మందు జల్లి మన జ్ఞానం చేత అసలు మొక్కలేని కాడ మొక్కలు పుట్టించగలరా? ఎవరు చేయలేం. అది ఎవరు చేసింది? దేవుడు చేసింది. దాన్ని బలపరచడానికి కొంత మందు అట్టుకెళ్ళి చల్లుతాం, అది ఇంకా ఎత్తుగా ఎగురుగా గుబురుగా పెరుగుతుంది, దాన్ని కోయగలుగుతాం. అంతే తప్ప అసలే మొక్కలేని కాడ గడ్డి మొక్కలు మొలిపించవలసిన అంత మొలిపించలేము మనం. అది ఎవరు చేసిన కార్యం? దేవుడే చేశాడు. కాబట్టి పశువులకు గడ్డి, జంతువులకు గడ్డి, జలసరాలకి ఆహారం. సముద్రంలో జలాలు చేపలు పెరుగుతున్నాయంటే దానికి ఆహారం ఆక్సిజన్ అంత ఎవరిస్తున్నారు? దేవుడే సిద్ధపరిచాడు. అంటే ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎవరంటే మహాగణుడు. ఆయన్ని మనం ఏం చేయాలట? చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను, చూడండి. ఒక్క మాట. మరి ఇట్టి గొప్ప దేవుణ్ణి రోజు ఇలాగే మనం స్తుతించాలా? లేకపోతే కొన్ని రోజులు స్తుతించాం కదా చాలా అని అంటే ఎన్నాళ్ళు స్తుతించాలి దేవుణ్ణి? దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు కనుక ఎన్నాళ్ళు స్తుతించాలా అని అంటే, ఇక్కడ భక్తుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. మీరు వాక్యంలో మనం చూద్దాం. 33వ వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడుదను,
నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తిస్తాను. నేను ఎంతకాలం ఎలాగంటే నా జీవిత కాలం అంతా కూడా, నేను బ్రతికినంత కాలం కూడా, నేను సజీవుడిగా ఉన్నంత కాలం కూడా, ఈ ప్రాణం నాలో ఉన్నంత కాలం కూడా, నేను బ్రతికి సజీవుడిగా ఉన్నంత కాలం నా దేవుణ్ణి నేను ఏం చేస్తాను తెలుసా? కీర్తిస్తాను. దేవునికి స్తోత్రం. నేనున్నంత కాలం నా దేవుణ్ణి ఏం చేస్తాను తెలుసా? కీర్తించదును. నా జీవిత కాలం అంతయో నా దేవునికి ఏం పాడతాను తెలుసా? కీర్తనలు పాడుతూ ఉంటాను. ఎంతకాలం అంటే ఉన్నంతకాలం, సజీవులుగా ఉన్నంతకాలం, బ్రతికినంత కాలం దేవునికి మనం స్తుతి చెల్లించటమే ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహింపరుస్తున్నాడట. స్తుతియాగం అర్పించలేనోడు దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాడు తెలుసా? మహిమపరచలేకపోతున్నాడు. కాబట్టి తప్పకుండా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే మనల్ని బ్రతికుంచాడు కాబట్టి, బ్రతికి ఉండడానికి ఆహారం ఇచ్చాడు కాబట్టి, బ్రతికి ఉండడానికి ఆక్సిజన్ ఇచ్చాడు కాబట్టి, బ్రతికి ఉండడానికి అన్నిటినీ మనకు సమకూర్చాడు కాబట్టి ఆయనే స్తుతికి ఎవరో తెలుసా? కారణభూతుడు. మనం బ్రతికి సజీవులుగా ఉంటున్నాం అంటే ఎవరి కృప అంటే దేవుని కృప. కాబట్టి దేవుడా నన్ను బ్రతికించావు, సజీవుడిగా ఉంచావు, నీకు స్తోత్రాలని అనునిత్యము అనుదినము దేవునికి ఏం చెల్లిస్తుండాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూనే ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి స్తుతికి కారణభూతుడు దేవుడు. స్తుతిని తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవునికి చెల్లించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. 92వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. మనకి మంచి జరుగుద్దంట స్తుతిస్తే. కాబట్టి ఇంత చేసిన దేవుణ్ణి నిత్యము మనం ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. అలా స్తుతించేవారుగా ఉంటే దేవుడు మనలను తన కృపతో నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. స్తుతి చేయుట అది మనకు మంచిదట. స్తుతి మనకు మంచి చేస్తుంది. స్తుతి మనకు జయమిస్తుంది. స్తుతి మనకు దీవుని కలుగజేస్తుంది. స్తుతి అపజయములో విజయాన్ని ఇస్తుంది. అడ్డుబండలను తొలగిస్తుంది, అడ్డుగోడలను కూలగొడుతుంది. ఏంటో తెలుసా? స్తుతి అంత శక్తివంతమైనది. కాబట్టి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ శక్తివంతమైన స్తుతి ఆరాధన బలిపీఠం మీద జరుగుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఎందుకో తెలుసా? ఆరాధన జరుగుతూ ఉన్న సమయంలో, దేవుని స్తుతిస్తున్నటువంటి సమయంలో అగ్ని అంట బలిపీఠం మీద నుండి ఏం చేయబడుతుంది తెలుసా? అక్కడ ఒక భక్తుని నోటికి అగ్నిప్పును తొలగించిందంట దేవదూత అట్టుకెళ్ళి. బలిపీఠం మీద స్తుతియాగం అర్పిస్తూ ఉన్నారు. బలిపీఠం మీద స్తుతి జరుగుతూ ఉంది, అగ్ని రగులుతూ ఉంది. ఒక దేవదూత వచ్చింది, పట్టుకరతో ఒక నుప్పు తీసుకుంది. అది పట్టుకుని వెళ్ళి యెషయా పెదవులకు తొలగించిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శక్తి కలిగింది స్తుతి. కాబట్టి స్తుతిని మనం ఏం చేయాలంటే ఉపయోగించగలగాలి. స్తుతి ద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలగాలి. మీరు అలాగా దేవుని గణపరచగలిగితే, స్తుతించగలిగితే మీకు ఏం కలుగుతుంది తెలుసా? మంచి జరుగుతుంది. కాబట్టి ఆయన శక్తిమంతుడు, ప్రభావం కలిగిన వాడు. ఆయన చేతిలో ప్రభావం ఉంది, వస్త్రములో ప్రభావం ఉంది, ఉమ్ములో ప్రభావం ఉంది, నోటి మాటలో జీవం ఉంది. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం కలిగి ఉన్నవాడు ఎవరో తెలుసా? గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. ఎవరంటే ఆయన చాలా చాలా మంచివాడు, చాలా చాలా గొప్పవాడు. ఆయనే, ఇంకంతకంటే గొప్ప దేవుడు ఎవరు లేడు. ఆయనను మనసారా ఆరాధన చేద్దాం, మనసారా ప్రభుని స్తుతిందాం. ఈ కడవరి దినాల్లో మనం ఆయనందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మన అందరికిచ్చి ఆయన కృపలో మనల్ని బలపరిచి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప తండ్రి. ఈ భయంకరమైన దుర్దినాల్లో, అపాయకరమైన కాలంలో నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడుతున్నావు. బ్రతికి సజీవులుగా ఉన్నామంటే కేవలము నీ కృప మాత్రమే తండ్రి. నిజమే దేవా, ఆకాశమును కలుగజేసినవాడు, జలసరములు కలుగజేసినవాడు, సముద్రమును కలుగజేసినవాడు, నరుని నిర్మించిన వాడవు అయ్యా, సూర్యుని చంద్రుని కలుగజేసిన వాడవు.
సమస్తమునకు ఆధారభూతుడవు మీరే తండ్రి. మీరే మహత్యమును ప్రభావమును ధరించిన దేవుడవు. నీ వస్త్రములో ప్రభావం ఉన్నది, నీ చేతిలో ప్రభావం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. అయ్యా, నువ్వు ముట్టుకుంటే స్వస్థత, నువ్వు మాట పలికితే జీవము. నీకంటే గొప్పవాడు ఎవడును లేడు తండ్రి. మమ్మలను ప్రేమించిన దేవుడవు. ఆహారం కొరకు మాకు ఆహారాన్ని భూమి మీద సిద్ధపరిచిన వాడువు. పశువులకు ఆహారం సిద్ధపరిచిన వాడువు. జలసరములకు సముద్రములు ఆహారమును సిద్ధపరిచిన వాడువు. జలసరములు సముద్రములో ఉండడానికి మహాసముద్రమును కలగజేసిన వాడవు. నువ్వు సమస్త సృష్టికి ఆధారభూతుడవు. నీవే గొప్ప దేవుడవు తండ్రి. నీకంటే పైన కానీ కింది కానీ ఏ నామము లేదు నాయన. అన్ని నామముల కన్నా పై నామము తండ్రి. కనుక నిత్యము మా జీవిత కాలమంతయు మేమున్నంత కాలము నిన్ను స్తుతించాలని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అలాగే నిన్ను స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, మేము మా బిడ్డలు ఏకమై నిన్ను గణపరిచేవారుగా, నిన్ను స్తుతించేవారుగా ముందుకు సాగిపోయే కృప మా అందరికీ దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వాక్యం వింటున్నారు. వారు కూడా తండ్రి నిన్ను స్తుతించేవారుగా ఉండునట్లు కృపనిచ్చి, స్తుతి మాకు విజయం ఇస్తుంది, స్తుతి అపజయములో జయమునిస్తుంది, స్తుతి ఆరోగ్యం ఇస్తుంది, స్తుతి స్వస్థతనిస్తుంది, స్తుతి మేలు చేస్తుంది, స్తుతి నీ యొద్దకు చేరుస్తుంది. ప్రభా, గొప్పది, శక్తివంతమైనది స్తుతి. ఆ స్థుతిని మేము నిర్లక్ష్యం చేయకుండా నీకు స్తుతులు అర్పించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను హెచ్చించేవారుగా ముందుకు సాగినట్లు కృపనిచ్చి మేలు చేయండి. ఇక్కడ కూడినొచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దేవుళ్ళతో నింపమని, ఎందరైతే బలహీనలు ఉన్నారో బలపరచు, రోగులను స్వస్థపరచు, రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు దీవించి వారు మేము కలిసి మరొకసారి ఆరాధించుకునే తరుణం మిమ్మని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గత వారంలో